పరిస్థితుల్లో 175 గెలిచి తీరాల్సిందే అంటున్నారు. మరి ఏంటి ఏపీ పాలిటిక్స్ ఏ విధంగా ఉంటున్నాయి? మరేమో మీరిచ్చిన స్క్రిప్ట్ ప్రకారం షర్మిల ముందుకెళ్తుందంటూ మరొకసారి లేవనెత్తుతున్నారు రోజారాణి గారు. ఇక్కడ మనం డిబేట్ లో పాల్గొన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. ఆశా గారు, ఐ న్యూస్ ప్రేక్షకులకు కూడా. అదే విధంగా చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్పారని మేము అనుకుంటా ఉన్నాం. ప్రజలు ఓడిస్తారని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్తా ఉన్నారు. ఆయన ఇంటికి వెళ్ళడానికే సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆయన పదే చెప్తా ఉన్నారు. రేపు జరిగేది కూడా అదే. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ లో ఓడిపోయిన తర్వాత అతను 175 నియోజకవర్గాల్లో కూడా ఓటమి పాలై కొన్ని చోట్ల డిపాజిట్లు కూడా కోల్పోయిన తర్వాత అతను ఇంటికి వెళ్ళడం అనేది ఖాయంగా కనిపిస్తా ఉంది. ఇంటికి వెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ తర్వాత జైలుకి వెళ్తాడా ఇంకెక్కడికి వెళ్తాడా అనేది వేరే విషయం. ఇందాక రోజా గారు చెప్పారు, ఇందాక ఆదేశం స్టార్ రోజా గారు చెప్పారు. రోజా గారు చాలా క్లియర్ గా చెప్పారు, బ్రాహ్మణులని ఆర్య వైశ్యుల్ని కించపరుస్తున్నారు. అంటే రెడ్లు మాత్రమే రాజకీయాలు చేయాలా? శాస్త్రులు లేకపోతే జంజం కట్టే వాళ్ళు రాజకీయాలు చేయకూడదా? ఎందుకు శర్మ అంటే మీకంత చులకనా? మీకెందుకంత అహంభావం? ఎందుకు నోటికి తోచినట్టు మాట్లాడుతున్నారు? ఇంత మీ జగన్మోహన్ రెడ్డి రెడ్డా లేదా క్రిస్టియనా అని చెప్పగలరా మీరు? ఆ రెండే మాట్లాడమాకండి. మీ దగ్గర బయటికి వెళ్తే ఒకలాగా మీరు మాట్లాడద్దు. మీ దగ్గర ఉన్నప్పుడు ఒకలాగా. ఆ రోజు జగన్ వదిలిన భారం, ఈ రోజు జగన్ వదిలేసిన భారం. అది గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో మనిషిని మీరు సరిదిద్దుకోవడం మీకు చేత కావట్లా. మీ ఇంట్లో మనిషికి సమాధానం చెప్పుకోవడం మీకు చేత కావట్లా. మీ దగ్గర ఎమ్మెల్యేలు ఎంపీలకి సమాధానం చెప్పుకోవడం, సీట్లు సర్దుబాటు చేయడం మీకు చేత కావట్లా. నియోజకవర్గాల్లో జనసేనకి ఎన్ని, టీడీపీకి ఎన్ని ముందు మీరు అది బయట పెట్టండి. పోటీ చేసేది మేము. ఎలక్షన్ ఓటింగ్ టైంకి మా వాళ్ళు నామినేట్ చేస్తారు, మా బీఫామ్లు మేము ఇచ్చుకుంటాం. మీ సంగతి చేయండి. మీరు ఒక పక్కన ఎస్సీ మూల ఆది నాయకుడికి ఎంపీకి అంటారు, నన్ను ఇక్కడ ముక్కలు చేస్తున్నారా బాబు అని ఎస్సీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు. ఏం మాట్లాడతారు మీరు? మీరు చెప్పిన సీట్ల మీరు అనౌన్స్ చేసిన, మీరు పక్కన ఎల్లపల్లి శ్రీనివాస్ కి సీట్ ఇచ్చామంటారు, మళ్ళా విష్ణు నేను పనిచేయను అంటాడు. అరే మీ వాళ్ళే మీ మాట వినట్లా, మీ ఇంట్లో మీ చెల్లె మీ మాట వినట్లా. భారతిరెడ్డి కొడుతుందంట మీ జగన్ ని, అది తెలుసుకో ముందు. భారతిరెడ్డి కొడుతుందంట లోపల జగన్ ని, ఆ విషయం తెలుసుకోను ముందు. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు. మీ దగ్గర ఉన్నప్పుడు ఒకలాగా, మీ దగ్గర రైట్ ఏదో రాంగ్ ఏదో ఒక వ్యక్తి గురించి రాకేష్ గారు ఏమండి సీఎం టాపిక్ గురించి మాట్లాడదాం. ఎవరు సీఎం అమ్మా? ఎవరు సీఎం? రాష్ట్ర సీఎం కదా. చూసారా? రాష్ట్ర సీఎం కదా. చూసావా భారతిరెడ్డి జగన్ కొట్టడం? నువ్వు చూసావా? విలువలు మర్చిపోయి మాట్లాడద్దు. మీరు చూసారా? ఓకే, ఇప్పుడు టాపిక్ మళ్ళీ డివైడ్ కావద్దు. ఎంతవరకు విజయావకాశాలు ఉన్నాయనుకోవచ్చు ప్రెసెంట్ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో? రాకేష్ గారు మీ టీడీపీ ప్లీజ్. సిబిఎన్ 13 సభలు పెట్టాడు. 13 సభలు వస్తే కుర్చీలో మాట్లాడుతున్నాడు. నిన్న మా భీమిని సభ చూసుకోండి, సముద్రం సిబిఎన్ 13 సభలు పెట్టారు చెప్పుకోవడానికి. పరదాలు లేకుండా జనాల్లోకి రాగలడా జగన్మోహన్ రెడ్డి? పరదాలు లేకుండా బయటకి ఎలక్షన్ శంకారావం పూరించాం కదండి భీమిల్లో. మీకు అర్థం కావట్లేదా? అది ఇంటికి వెళ్ళే శంకారావం, ఎలక్షన్ కాదు. ఇప్పటి నుంచి ఏం చేశారు? ప్రజల సమస్యలు ఎన్ని తీర్చారు? ఉన్న అంశాలని ఎన్ని తీర్చారు? పేర్లు చదివి చెప్పండి, సంఖ్య కాదు, పేర్లు చదివి చెప్పండి. మద్యపాన నిషేధం చేశాం, సిపిఎస్ చేశాం, రాజధాని కట్టాం, పోలవరం కట్టాం. పేరు చెప్పి చెప్పు. ఏ మేనిఫెస్టోలో అంశాలు చేశావో పేరు చెప్పి చేతనైతే. అంతేగాని మాట్లాడటం కాదు. ఊరికే లెగిస్తే చంద్రబాబు నాయుడు గారిని ఆడిపోసుకోవటం కాదు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో, పవన్ కళ్యాణ్ గారు ఎన్ని పోటీ చేస్తారో మీకెందుకు? మీరు అనౌన్స్ చేసిన స్టేట్లలో మీ అభ్యర్థులు పోటీ చేసే పరిస్థితిలో లేరు.
మాకు వద్దురా బాబు సీట్లు మీ వాళ్ళు. అప్పుడు సిబిఐ ఏం చేశారు? అప్పుడు ఆయనే కదా ఫస్ట్ ముఖ్యమంత్రి, ఆయనే కదా. ఆయన ఎందుకు చేయలేదు? ఇప్పుడు మీరు రూల్స్ మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ అవన్నీ మీరు ఇల్లు ఇద్దరు కలిసి ఏం చేయకుండా వదిలేస్తారా అయితే? అమరావతిలో తిరిగితే కనబడిద్ది. ఓకే. మీరు పరదాలు కట్టుకుంటే ప్రజల మధ్యలోకి వెళ్తే తెలుస్తుంది. ఓకే. ఓకే. కట్టుకొని వెళ్తే ఏం కనబడిద్ది? ఓకే రాకేష్ గారు, అప్పుడు మీరు చేయలేదు, ఇప్పుడు మేము చేయలేదు అనేది అంగీకరిస్తున్నారు. ఇద్దరు మీరు ఏం చేయలేదు. టీడీపీ అప్పుడు చేయలేదు, ఇప్పుడు చేయట్లేదు. చేయలేదని అప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత 5 years tenure అని చెప్పి చెప్తున్నారు. నా, నా, నా. కాదు ఆశా గారు, రాష్ట్రం ఆశా గారు, విడిపోయిన తర్వాత వాళ్ళు ఆశా గారు నేను ఒప్పుకోవట్లేదండి. ఆశా గారు, చేయలేదు నేను అంటే చెప్పేది నేను ఒకటే, ఒప్పుకోవట్లేదు. వాళ్ళు రాజకీయాలుగా విమర్శిస్తే మీరు ఎలా అనొద్దండి. దాన్ని మా మీకు నాయకుడు కాదను. వచ్చిన రోజు నుండి డెవలప్మెంట్ మీదే కాన్సన్ట్రేట్ చేశారు. ఒప్పుకున్నారని మీరు ఏం డెవలప్ చేశారో అనొచ్చు. చెప్పవమ్మా. ఎన్ని సిటీ రోడ్లు వేశారు, ఎన్ని వీధి లైట్లు వేశారు, ఎన్ని కాలువలు కట్టారు, రండి చూపిస్తా, తీశారు. రండి అవి చూపిస్తాను నేను, చెప్పవమ్మా. రండి చూపిస్తాను నేను. రోజారాణి గారు, ఏం చేశారు? నేను చూపిస్తాను. రోజారాణి గారు, నేను చెప్తా. రోజారాణి గారు. 470 కిలోమీటర్లు సిసి రోడ్లు వేసాం, ఎల్ఈడి ప్రాజెక్టులు పెట్టాం. లేదండి, బల్బునిచ్చి MOU చూపిస్తా. ఎల్ఈడి కేంద్ర ప్రభుత్వం అండి అవన్నీ కూడా. నేషనల్ హైవేస్ అయినా, CC రోడ్లు కూడా. నేషనల్ ప్రాజెక్ట్, CC రోడ్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ ప్రాజెక్ట్. అసలు ఏపీలో ఏ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఒకటి. కానీ రోజారాణి గారు ఒకటండి, మొన్న ఏపీలో వచ్చారు పొంగల్కి. మరి 4 ఏళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఏం డబ్బులు పొంగల్కి ఇవ్వలేదా? అవునవును, ఏపీలో వచ్చారు చేసుకోలేకపోయారు. పండగకి. చేసుకోలేకపోయారు. Yes, yes, yes. ఈ 4 ఏళ్ళు ఎందుకు చేసుకోలేకపోయారు? గ్రామ పంచాయతీ నిధులన్నీ ఏమైపోయినాయి? ఓకే. ఒక్క గ్రామ పంచాయతీ కనీసం ₹1 చెక్ పవర్ ఇచ్చారా మీరు? ఓకే. ఒక్క గ్రామ పంచాయతీలో రూపాయి ఖర్చు పెట్టే పవర్ ఇచ్చారా మీరు? ఒక్క నిమిషం రాకేష్ గారు. ఏం చేశారు? మీరు- Yes, ఎవరు ఏం చేసినా ప్రజలు తీర్పు ఇవ్వడానికి చాలా తక్కువ సమయం ఉంది. ఈ సభలకి ఎంత ఇంకా 100 రోజుల లోపలే కదండి ఆన్సర్ చేస్తారు. 92 days. డెవలప్మెంట్ అన్నారు, నేను చూపిస్తాను. 72 days. చూపిస్తా. ఇంటికి వెళ్ళడానికి ఆన్సర్ సిద్ధంగా చేస్తారు. ఉన్నారు. ఓకే, ఆన్సర్ ఓకే, చేస్తారు. ఓకే, ఇంటికి ఓకే. వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న జగన్మోహన్ రైట్, రెడ్డి అదే ప్రజలు నిరూపిస్తారు కదా, అతి తక్కువ ఏంటంటే సమయం ఉంది. మీరు తెలంగాణ ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేశారు. ప్లీజ్ వెళ్ళిపోయే విధంగా రెడీగా ఉండమని చెప్పి మీరు చెప్పండి. తెలంగాణ మేమేం పాల్గొనడానికి చేయాలో రెడీగా మేము ఉండమని చెప్పక్కర్లా. మేమేం చేయాలో ఓకే మీరు అండి. చెప్తే వినేసేద్దాం. మరి మీరు ముందు మీ అతుకులు మీరు సరిదిద్దుకోండి. మీ అతుకులు మీరు సరిదిద్దుకోండి. మీ నాయకుల్ని, మీ క్యాడర్ని, మీ కుటుంబాన్ని మీరు సరిదిద్దుకోండి. ముందరి చేపలు చేయండి. ఫస్ట్ అది చేపలు కాపండి. ఓకే. ఇష్టం వచ్చినట్టు రైట్, రైట్, రైట్. మాట్లాడతారు. ఓకే, మీరు చెప్పేది కాదు, ప్రజలు తీర్పు ఇవ్వాలి కదా. అది కాదు రాజకీయం. ప్లీజ్ వ్యక్తిగతంగా మాట్లాడతారు.